రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు సార్. మీ పిల్లలు ఆడపిల్లలు అయితే బీజేపీకి దూరంగా ఉంచండి, మీలో మగపిల్లలు ఎవరైనా ఉంటే వారిని ఆర్ఎస్ఎస్కి దూరంగా ఉంచండి. రాజకీయ పదవిని ఆశించి తమిళనాడులో, ఆంధ్రాలో, తెలంగాణలో తన ప్రయత్నం తను సాగించాడు. నటుడిగా కొనసాగితే మంచిది. ఇవాళ రేపు రాజకీయము, ఫిలిం ఇండస్ట్రీస్, కాషాయము, పేరు డబ్బు కోసం ఈ 3 రంగాల్ని ఎంచుకుంటున్నారు. ఇది వాస్తవం. వావరు స్వామికి అయ్యప్ప జీవిత చరిత్ర చదవను. అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలో వావరు స్వామి యొక్క భాగం ఏదైతే ఉందో ముందు ఆ మనిషికి చదివి వినిపించండి. కనీసం గురుస్వామి అయిపోగానే మార్చేస్తున్నారు. భజన్లు అనే పేరుతో ఓయమ్మ డాన్సులు, మామూలు డాన్సులు చేయట్లా, బ్రేక్ డాన్స్ కూడా చేస్తున్నారు. గుడికి మోడర్న్ డ్రెస్సుల్లో వస్తున్నప్పుడు ప్రతి ఆలయంలో ఈ కండిషన్ పెట్టగలిగే దమ్ముందా ఎవరికన్నా? లేదు. నా భార్య ఏమండి అని పిలవగానే నేను కనపడాలి. ఏరోయ్ అని పిలవగానే నాకు నా భార్య అమ్మగారు ఎక్కడున్నారో చూడు, ఎత్తుక్కోవాలా నా పెళ్ళాన్ని నేను. గురుగారు వీళ్ళంతా ఒక వేషధారణకి కమిట్ అయిపోతారు. ఇంత పొడుగు జుట్లు పెంచేసి, గడ్డాలు పెంచేసి, మీరేంటి ఇలా ఎందుకు పెంచుతా? రజనీకాంత్ లాగా చక్కగా స్టైల్ గా మా ఆవిడికి ఇష్టమైన పద్ధతిలో ఉంటా. నేను మా ఆవిడికి నచ్చాలి నాన్న, ప్రపంచానికి కాదు. బైబుల్ సంఖలో పెట్టుకుని వెళ్తారని ఒక రైల్వే స్టేషన్ లో కూర్చొని ఒక అతని పైన అరుస్తున్నాడు, నువ్వు కూడా మాకే పుట్టావరా గొర్రె అని. ఎంత గొప్ప మనసు లేకపోతే నువ్వు నాకు పుట్టావరా అంటాడు. మరి అతనికి చేతులెత్తి దండం పెట్టద్దా నాన్న? కాళ్ళు కూడా పట్టుకోవాలి మీరు చెప్పిన ప్రకారం. ఆస్తులు ఆశించినట్లయితే కోయంబత్తూరుకి దూరంగా ఉంచండి. అనవసరంగా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అటు పంపకండి. ఎందుకని గురుగారు? అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. భగవంతుడు కూడా దొంగ నాన్న, మనకు కనబడడు. ఆయన తిడతారే, అలా చూపించి ఒక్క పోటు పొడుస్తాడు. అయ్యప్ప స్వాములందరూ కూడా పనికి మాలిన నియమాల్ని అయ్యప్ప నియమావళికి జోడించకండి. ఇందులో మరి వావరస్వామి ఎందుకున్నాడు? అయ్యప్ప జీవితంలో వావరస్వామి ఎందుకు వచ్చాడు? డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే పదవులు మన రాష్ట్రంలో. కమల్ హాసన్ కి రాజ్యసభ ఇచ్చారు ఎందుకు నాన్న? సినిమా సర్వీస్ చేసిన వాడు రాజ్యసభలోకి వెళ్ళి కూర్చున్నారు. ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ శబరిమల లేకపోతే కేరళ మొత్తం ఎప్పుడో క్రిస్టియానిటీ స్టేట్ అయిపోయేది. హిందూ తత్వంలో నరంలో నిజమైన హిందూ తత్వం, హైందవ సాంప్రదాయం ఉంటే ప్రేమ, అభిమానం ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రపల్లి. ధర్మ సందేహాలు అందరికీ వస్తూ ఉంటాయి, కానీ వాస్తవంగా వాటి వెనుకున్నటువంటి నిజాలు తెలుసుకోవటమే మన జీవితానికి ఒక పరిపూర్ణతని అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అటువంటిది ఎవరెవరో వేషాలు వేసుకుని వచ్చి చాలా మాటలు చెప్తూ ఉంటారు, చాలా విధాల మన జీవన విధానానిపైన ప్రభావితం చేస్తూ ఉంటారు. అట్లా ఇందుట్లో వాస్తవం ప్రస్తుతానికైతే చాలామంది అయ్యప్పలు మాలలు వేసుకొని పవిత్రంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై కొంతమంది కాంట్రవర్సీ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. నేను రాఘవ శర్మ గారితో ఈ సందేహాలను తీర్చుకోవాలని ఆశపడుతున్నా. వీలైతే మీరు కూడా వీటిపైన కొద్దిగా దృష్టి సారించండి. సార్ వెల్కమ్ టు మై స్టూడియో. సార్ సుహాసిస్తున్నా. అయ్యప్ప మాల వేసుకోవడం వెనుక అంతరార్థం ఏంటి? అయ్యప్ప మాల అనేది నేను మొదలు పెట్టినప్పుడు నాకు విపరీతమైనటువంటి కోపం, అసలు లెక్క చేయకపోవటం, మా అమ్మని తప్ప ప్రపంచం మొత్తాన్ని అసలు కేర్ అంటే అలక్ష్యం. ఇందాక చెప్పాక లక్ష్య పెట్టకపోవటం, అలక్ష్యం, ఎలా పడితే అలా మాట్లాడటం. అంటే మా అమ్మ తప్ప, మా అమ్మతో తప్ప కన్న తండ్రితో కూడా విభేదించటం, తోడబుట్టిన వాళ్ళతో కూడా విభేదించటం పరమ నీచంగా ఉండేది. అస్సలు ఒక సరైన విధానంలో ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు వీళ్ళు అలా చెప్పిన తర్వాత అదేంటి మా తల్లి గారికి తెలిసి అక్కడ ఏమనంటే, ఆ దీక్ష తీసుకుంటే మరి ఇలా ఉండాలి, మరి నీ కొడుకు ఇలా ఉంటాడా, ఎందుకంటే వాడి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, మరి మాట తోలతాడు, ఇలాంటివన్నీ ఉన్నాయి, భరించగలడా, అసలే నియమాలు నిబంధనలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అని అన్నారు. ఏవో నేను చెప్తే చేస్తాడు నా కొడుకు, ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకొని అప్పుడు పిలిచి, ఎరా నాన్న ఒకసారి శబరిమల అయ్యప్పకి వెళ్ళొస్తావా, వెళ్ళమంటావా అమ్మా అని అడిగా. అంటే దీక్ష కదా నాన్న, కొన్ని నియమాలు నిబంధనలు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉంటే చక్కగా జరుగుతుంది, శబరిమల వెళ్ళి అయ్యప్పని చూసి రావచ్చు అని నా తల్లి తెలియపరిచింది. నువ్వు చెప్తే వేసుకుంటానమ్మా అన్న. వేసుకోనా అన్న అంతే.
అక్కడి నుంచి నాకు చాలా మార్పులు కనబడుతూ వచ్చినాయి ప్రతి సంవత్సరం. అంటే ఆ దీక్ష తీసుకొని శబరిమలకు వెళ్ళి ఇరుముడి ఇవ్వడమేమో కానీ మన జీవన విధానంలో, మన ఆహారపు అలవాట్లలో, మన ఆహార్యపు విధానాల్లో, మన మాట పద్ధతుల్లో, అవతల వాళ్ళతో ఉండే విధానాల్లో, మన ఇంట్లో మన పూజా విధానంలో ఇలా ఎన్నో రకాలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ 18 మెట్ల పదనంట అంబడిలో దర్శనం కోసం ఎలా ఎక్కుతామో అలాగా ఈ మండల దీక్షలో కూడా అనేకమైనటువంటి మంచి పద్ధతులు, మంచి అలవాట్లు, మనుషుల మధ్య ఒక అనుబంధాలు ఇవన్నీ చూసిన వాడిని నేను. నాలో ఇప్పుడు నాకు కోపం ఉంది, ఆవేశం ఉంది, అనుమానమే లేదు. కానీ అది అవసరమైతే తప్ప రాదు. ఒక్కొక్కసారి అవసరం ఉన్న ఆలోచనతో ఆగిపోతుంది. ఇలాంటి కొన్ని మంచివి వాటి వల్ల జరిగినాయి. కాబట్టి అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయ్యప్ప మాల ఆరోగ్యాన్ని ఇస్తుంది. నమ్మి కొలిస్తే భగవంతుడు ఎలా అండగా ఉండాలో అలా అండగా ఉంటాడు. అయ్యప్పే ఉన్నాను నిరూపించిన తర్వాత నేను చెప్పేది ఉంది. కాబట్టి ఆ దీక్ష 41 మండల దీక్ష, 41 రోజుల మండల దీక్ష మన జీవితంలో దాని యొక్క ఆనవాళ్ళు ఇంకో 3 నెలల వరకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయిపోదు, జనవరి సంక్రాంతితో అయిపోతుంది అనుకుంటారు. కానీ అప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఏప్రిల్లో అయ్యప్ప పుట్టినరోజు విషు ఆనందోత్సవాలకు వెళతారు, కేరళలో జరిగే ఓణం ఉత్సవాలకు వెళతారు, తరువాత కూడా వెళుతూ ఉంటారు. ఇది 3 నెలల దాకా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఇలా ఎన్నో రకాల శుభాలు కలగజేస్తుంది. అయితే నేను రీసెంట్గా ఒక స్వామి మాట్లాడుతున్న మాటలు ఆదిత్య పరాశ్రీ అంటే పావర్ స్వామి ఏమంటారండి దాన్ని? దర్గా అంటారా ఏమంటారు? అవు నాకైతే తెలియదు, నేను చూడలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత వాస్తవంగా మాల ఎదమీనేసుకొని అక్కడ పోయి మీరు దండం పెట్టుకుంటారా, మొక్కుతారా, నెత్తి గుద్దుకుంటారా, ముక్కు రాసుకుంటారా, ఏం చేస్తారో నాకు తెలియదు. అసలు ఆ చేష్టలు చేయడం వల్ల వాస్తవంగా ఈ మండల కాలంలో సంపాదించినటువంటి డివోషనల్ పవర్, ఆ డివైన్ ఎనర్జీ అంతా కూడా మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంది. నువ్వు చూసావా మొత్తం దింపుకొని మళ్ళీ బుత్త పొందేతో నువ్వు కొండకెక్కుతున్నావు. ఇది చాలా తప్పు నాన్న. ఇది మీరు ఎంత క్లియర్ చెప్తున్నారు. ఎవ్వరు కూడా అయ్యప్ప దీక్ష నియమావళిలో ఇది ఒక నియమం పెట్టుకోండి. ఇది ఎంత తప్పు అంటే ఈ మనిషి గతం ఏంటో తెలుసా మీకు? తెలుసుకోండి. డెఫినెట్ గా ఇది వీడియో దయచేసి తెలుసుకోండి. నేను ఎవరిని కించపరచను, ఎవరిని విమర్శించను. కానీ ఇవాళ రేపు రాజకీయము, ఫిలిం ఇండస్ట్రీస్, కాషాయము ఈ మూడింటినే వాడుకుంటున్నారు పేరు డబ్బు కోసం. కరెక్ట్. పేరు డబ్బు కోసం ఈ 3 రంగాల్ని ఎంచుకుంటున్నారు. ఇది వాస్తవం. నేను ఒక్క మాట చెప్తాను. ఈ వావరు స్వామికి అయ్యప్పే అనుగ్రహించి వరం ఇస్తే వీళ్ళెవరు మాట్లాడడానికి? ఇప్పుడు ఆ మనిషి వరం ఇచ్చారా గురుగారు? అయ్యప్ప వరం ఇచ్చారు. తొలుత నిన్ను చూస్తారు, పిదప నా దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప జీవిత చరిత్ర చదవను, అయ్యప్ప జీవిత చరిత్రని ఆ మనిషికి పంపిస్తాను, నేను పంపిస్తాను. దయచేసి పంపండి. ఎందుకంటే ఎరిమేలి పేట్ట తుళ్ళి ఆట వావరు స్వామి దర్శనం తర్వాత అవుతుంది. తొలుత వెళ్ళి ఆ వావరు స్వామి దగ్గరికి వెళ్ళి వావరు స్వామిని చూసి అక్కడ నమస్కారం చేసుకుని, స్వామి నువ్వు అయ్యప్పతోనే వరం పొందావు, నువ్వు ఎంతటి అదృష్టవంతుడివో, అయ్యప్పకే అండగా నిలబడ్డావు, నువ్వు ఎంతటి అదృష్టవంతుడివో, మా జీవితంలో వచ్చే కష్టాలలో కూడా తోడుగా ఉండి ఆ కష్టాల్ని ఖండించు నీ కత్తితో అని నమస్కారం చేసుకొని వెళతారు. అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలో వావరు స్వామి యొక్క భాగం ఏదైతే ఉందో ముందు ఆ మనిషికి చదివి వినిపించండి. కనీసం హిందువో ముస్లిమో నాకు తెలియదు, ఆయన ఎవరో క్రిస్టియన్ అంటున్నారు. అది తప్పు కదా నాన్న, తప్పు కదా గురు, తప్పు. ఇప్పుడు మరి వెంకన్న పెళ్లి చేసుకున్న మనిషిలో నాంచారమ్మ, నాంచారి బీబీ అంటారు. ఇప్పుడు నువ్వు ఈ మనిషిని అడగండి, మీరు నాంచారమ్మని కొలవద్దు అని చెప్పాలి కదా. ఎందుకు నాన్న మనుషుల మధ్య ఈ విభేదాలు తెచ్చే ఇటువంటి నీచపు మాటలు ఎందుకు? అయ్యప్ప మాల వేసుకొని వావరు స్వామి దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఇంక ఏమిటి అర్థం? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ 43 రోజులు 42 రోజులు ఏదైతే పవిత్రతను సంపాదించారో అది వావరు స్వామి దగ్గరికి వెళ్ళి మీరు కనిపించగానే మొత్తం పోయిందంట, ఇంకేం లేదంట, ఎంటీగా వెళ్తున్నారు అయ్యప్ప స్వామి దగ్గరికి అంటున్నారు ఆయన. ఇప్పుడు వచ్చి పుట్టేటప్పుడు ఏమన్నా మూటల కొద్ది పుణ్యం తెచ్చుకున్నావా? పోయేటప్పుడు అన్ని తీసుకుపోవడానికి లేదు, మన కర్మ మనకి దక్కుతుంది. ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తున్నా, అయ్యప్ప మాల అనే దాని గురించి, అయ్యప్ప జీవిత చరిత్ర గురించి దయచేసి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.
అంటే ఏం తెలియకుండానే ఏమీ తెలియకుండా దయచేసి మాట్లాడకండి. ఎందుకు నాన్న, ఇప్పుడు నేను మన గడచిన దాంట్లో చెప్పా, నేను సంపాదించుకోవాలి అని అనుకుంటే నా నాన్న నారసింహుడికి ఇచ్చిన ఆ అవకాశంతో ఈ గడచిన 18 ఏళ్ళుగా చెప్తున్నా కదా, ఎన్ని కోట్లు సంపాదించవచ్చు. చాలా. ఐ విల్ గివ్ ఏ బుక్. ఆ బుక్లో నా దగ్గరికి ఎవరెవరు వచ్చారో, ఎప్పుడెప్పుడు వచ్చారో అన్ని వివరాలు ఉన్నాయి. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్. ఏదో నోటుకొచ్చిన మాట ఇంకో దేనికి వచ్చిన ఏదో అన్నట్టుగానే మాట్లాడట్లా. వీళ్ళందరూ ఇప్పటికీ నాతో అనువుగా ఉన్నారు. వీళ్ళందరినీ నేను అనువుగా మార్చుకుంటే, ఓ అమ్మ నేను ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండాలి. కానీ నా భార్య ఏ మూలో నేనే మూలో ఎక్కడో చచ్చే బదులు ఏ 2, 3, 3 బెడ్రూమ్ తీసుకుంటే నా కళ్ళ ముందు నా భార్య కళ్ళ ముందు నేను ఉంటావు, ఇది చాలదు అనుకుంటా నేను. మీరు మాత్రం మీ వైఫ్కి భలే రెస్పెక్ట్ ఇస్తారు సార్. నా భార్య ఏమండి అని పిలవగానే నేను కనపడాలి, ఎవరోయ్ అని పిలవగానే నాకు నా భార్య అమ్మగారు ఎక్కడున్నారో చూడు, ఎత్తుక్కోవాలా నా పెళ్ళాన్ని నేను. ఎందుకు ఏడవు నా ఇన్నేసి భవంతులు. కాబట్టి మనిషి తను చాలా జాగ్రత్తగా జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అయ్యప్ప జీవిత చరిత్ర తెలియకుండా మాట్లాడే నోళ్ళకి నా సమాధానం, దయచేసి ఆయన చరిత్ర చదవండి. నిజానికి చెప్పాలంటే నాన్న, అయ్యప్పకి 3 రంగులు. 1 విభూది వావర స్వామి, 2 పసుపు మంజుమాత, 3 నలుపు శనీశ్వరుడు. వీళ్ళ ముగ్గురికి ఇచ్చిన వరాలు కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, పెరుస్వామి, గురుస్వామి అయిపోగానే మార్చేస్తున్నారు. యూనిఫామ్లు మార్చేస్తున్నారు, పద్ధతులు మార్చేస్తున్నారు. భజన్లు అనే పేరుతో ఓయమ్మ డాన్సులు, మామూలు డాన్సులు చేయట్లా, బ్రేక్ డాన్స్ కూడా చేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే భక్తి పరాకాష్ఠకి చేరుకుంటుంది అనుకుంటున్నా. నేను అంతకన్నా ఏమంటాను, భక్తి భావనతో భజన. అసలు 11 గంట కొట్టగానే హరివరాసనం మొదలు పెట్టేయాలి. 12, 1 గంట అవుతున్నా కూడా చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళకే వదిలేస్తా, నేనెవరిని కామెంట్ చేయడానికి. నేను చేయకూడదు. 11 పడింది అంటే హరివరాసనం వచ్చేయాలి, రావట్లా. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కరెక్టే, అందులో అనుమానం లేదు. వాటిని అనుసరించాలి, ఖచ్చితంగా అనుసరించాలి. అంతే తప్ప ఇప్పుడు పసుపు మంజుమాత, కన్యాస్వామి రాని రోజు నాడు నేను నీకు కన్యా స్థితి నుంచి విముక్తి కలిగిస్తాను అన్నాడు. కన్యాస్వామి రోజు ఎప్పటికి వస్తుంది? ఈ కలియుగం ఉన్నంత వరకు రాదు కన్యాస్వామి వెళ్ళకపోవడం అనేది. కాబట్టి అక్కడ మంజుమాత అలానే ఉండిపోయింది. నారికేళాన్ని దొర్లించి పసుపు జల్లి నమస్కారం చేసుకుంటారు. పసుపుకి తార్కాణం అది. వావర స్వామి ఇక్కడ కిందకొచ్చి వావర స్వామి మీద ఆ విభూది జల్లి నమస్కారం చేసుకుని మొదలు పెడతారు. శనీశ్వరుడు మండల దీక్షకి నలుపు వాడతారు కాబట్టి నల్ల రంగుని వినియోగించాలి. ఈ 3 వినియోగించాలి. 18 సార్లు కాదు, 40 సార్లు వేసుకున్న ఈ 3 వినియోగించాలి. మారిపోతోంది సొసైటీ, మారిపోతోంది సమాజం, మారిపోతోంది. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏమన్నా విద్వేషంతో చేస్తారా? మాకు అన్ని ఇది పూర్తిగా విద్వేషమే. మార్కులు కొట్టేయడానికి కావచ్చు, లేదు ఇంకో రకమైన ఆలోచనలు కావచ్చు. మేము హైందవ సాంప్రదాయాన్ని మేము బలంగా విశదీకరిస్తాం, తప్పు లేదు, చెయ్యి. 100% నేను హిందువునే, నేను హైందవుణ్ణే. నాకు ఆధ్యాత్మిక సౌరభాలని వెళ్లి విరిసేలా చూడాలని నాకు ఉంది. గుడికే మనం మోడర్న్ డ్రెస్సుల్లో వస్తుంటే మూసుకొని కూర్చుంటున్నాం. కరెక్ట్. అది గుడికి మోడర్న్ డ్రెస్సుల్లో వస్తున్నప్పుడు ఒక్క తిరుమలలో కాదు, ప్రతి ఆలయంలో ఈ కండిషన్ పెట్టగలిగే దమ్ముందా ఎవరికన్నా? లేదు. దమ్ముందా? ముందు అది నేను అదే అంటున్నాను అన్న. ఎక్కడో కేరళలో అయ్యప్ప స్వామిని కామెంట్ చేసే ముందు మనం ఆలోచించాల్సింది, మన ధర్మాన్ని మనం కాపాడుతున్నామా? మన సనాతన ధర్మానికి తగిన విధంగా ఒక సైనికుడిగా బ్రతుకుతున్నామా? మన ఆలయాల పట్ల మన బాధ్యతను నిర్వర్తిస్తున్నామా? లేదే. ఆలయాలు కూలుస్తుంటే మైకుల ముందు మాట్లాడుతున్నాం. మన జోలికి రాకపోయినా మనుషులని నీచ నికృష్టంగా తిడుతున్నాం. మతాల మధ్య చిచ్చు పెడుతున్న మనుషుల్ని గౌరవపరుస్తున్నాం. ఇట్లా జరుగుతోంది. ఇది ఎక్కడి ధర్మం? అంటే అలా ఎంకరేజ్ చేస్తున్నారేమో, ఇంకా చిచ్చులు పెట్టండి, ముందుకు వెళ్ళండి అని. తప్పకుండా అదే జరుగుతుందేమో. లేకపోతే ఇప్పుడు ఈయన నాకు తెలియదు, నాకెవరో అసలు ఏమీ తెలియదు. కానీ అయ్యప్ప గురించి 18 సార్లు వెళ్ళొచ్చాను కాబట్టి తెలుసు. కాబట్టి నాకు తెలియంది మాట్లాడన్నాను, తెలిసిందే మాట్లాడతా. ఇప్పుడు ఈ మనిషి ఇలా అన్నారు, అయ్యప్ప స్వామి దగ్గరికి మీరు వెళ్ళండి కానీ వావర స్వామిని మీరు ముట్టుకోకండి, చేయకండి. ఇది తప్పు నాన్న. ఇది ఎన్నో ఏళ్ళు, 50 ఏళ్లుగా జరుగుతున్న దాన్ని నువ్వు ఇవాళ ఆపుదామని ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఆగుతారా?
ఎవరు ఆగరు, సరికదా. అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అవును గురుగారు, వీళ్ళంతా ఒక వేషధారణకి కమిట్ అయిపోతారు. ఇంత పొడుగు జుట్లు పెంచేసి, గడ్డాలు పెంచేసి, మీరేంటి ఇలా ఒక్కొక్కసారి నల్ల డ్రెస్లో వస్తారు, ఒక పూర్తి తెల్లగా వస్తారు. మీరు ఎప్పుడు గడ్డాలు పెంచుకొని భూమిపుత్తులు ఎట్లా? ఎందుకు పెంచు? రజనీకాంత్ లాగా చక్కగా స్టైల్గా మా ఆవిడకి ఇష్టమైన పద్ధతిలో ఉంటా. నేను మా ఆవిడకి నచ్చాలి నాన్న, ప్రపంచానికి కాదు. నా భార్యకి ఎలా నచ్చుతుందో నేను అలా ఉంటా. ఇవాళ ఓకే ఇంటర్వ్యూనా వెళ్ళిరండి, ఇలా వెళ్ళండి. ఇవాళ ఈ పూజా కార్యక్రమాలకి ఇలా వెళదాం. నేను నా భార్య చక్కగా హ్యాపీగా బయటికి వెళ్ళేటప్పుడు మంచి జీన్స్ ప్యాంటు, షూస్, టీషర్టు వేసుకుంటా. ఎందుకు వేసుకోకూడదు? వేసుకోవచ్చు కదా. మరి మనిషి తనని తాను మోసం చేసుకుని బ్రతకూడదు నాన్న. కాషాయాలు కట్టి ఏం పాముకుంటాం చెప్పు? నేను హిందువుని, అనుమానమే లేదు. నేను హైందవాన్ని ఇష్టపడతా, ప్రాణంగా ప్రేమిస్తా. కానీ మనిషిగా బ్రతుకుతా, మనిషిగా జీవిస్తా, సాటి మనిషికి ఉపయోగపడతా. కానీ మనుషుల మధ్య చిచ్చు పెట్టే మాటలు మాత్రం నేను మాట్లాడను, నాకొద్దు. అలా మాట్లాడే వాళ్ళకి ఒక నమస్కారం చేస్తా. అయ్యా మీరు బాగుండాలి, మీరు 10 కాలాలు చల్లగా ఉండాలి, నన్ను మాత్రం పిలవకండి, ఇంతే. మిమ్మల్ని పిలవలేండి, మీకు ఎవరిని పిలవరు. నన్ను ఎవరూ పిలవరు. నన్ను బండబూతులు తిడతారు, ఇష్టం వచ్చిన తిట్లు తిడతారు, పర్వాలేదు. వాళ్ళకి టైం ఉంది, నాకు టైం లేదు, అంతే. మీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే బాగుంటుందేమో అందరికి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటే బాగుండు అన్నావు. ఆ 10 మందిలో నేను ఒక్కడే ఉంటా. నాలాగా 10 మంది ఉండరు. భావజాలం నేను చెప్పేది. ఉండరు నాన్న, ఉండరు. సినిమాలో హీరో ఒక్కడే ఉంటాడు నాన్న. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. రోజు సినిమాలు చూస్తారా మీరు? అయ్యో గ్యారంటీగా. రాత్రిపూట చక్కగా 11, 12 ఆ టైం తర్వాత చక్కగా నా భార్య చక్కగా నాకు అన్ని కల్పిస్తూ ఉంటుంది. నేను అవి చక్కగా తింటూ హాయిగా మేమిద్దరం పాత సినిమాలు, ఏదైనా బాగుంటే మంచి సినిమాలు చూస్తాం. మేమిద్దరం చక్కగా కలిసే సినిమాలు కూడా చూస్తాం. మిమ్మల్ని చూస్తే చాలా మందికి జలస్ వస్తుందేమో నాకు తెలిసి. ఎవరికి జలసి రావాలనో కాదు నాన్న, మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతకూడదు. ఇప్పుడు బాహ్య ప్రపంచానికి నీ కాషాయం కట్టుకొని విరబూసుకొని ఇట్టా అట్టా అని చూపించి మళ్ళీ ఇంటికి రా ఏవే చెప్పవే అన్నాను అనుకో, అదేంటి ఇదేంటి, 2 కాంట్రాస్ట్ అయిపోతాయి. అలా ఉండకు. నువ్వు బయట ఎలా ఉన్నావో లోపల అలా ఉండాలి. నీ దగ్గర అంత శక్తులే ఉంటే చెయ్యి, బ్రహ్మాండమైన ప్రయోజనాలు చెయ్యి. భగవంతుడి పేరుతో ప్రజలకి చెయ్యి అంట, అంతకుమించి నేనేమంటాను, అంతే కదా. కానీ వావరు స్వామిని దర్శించుకోవద్దు, ఇదంతా వృధా అవుతుంది అనే మాట మాత్రం తప్పు. నువ్వు పుట్టక ముందే అయ్యప్ప జన్మ సార్థకత అయింది. అయ్యప్ప జన్మ ఏమిటో అందరికీ తెలిసింది. నేను 50 ఏళ్ళుగా చూశాను, 18 మెట్ల పడి పూర్తి చేశాను, తెలుసుకున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకుతున్నాను. మీలో చాలా మార్పు తీసుకొచ్చింది అన్నారు కదా. బ్రహ్మాండమైన మార్పు నాన్న. అలాగే ఇప్పుడు కూడా చాలా మంది మార్పు చెందుతారు. నిజం చెప్పాలంటే ఇందాక మీరు అన్నారు, ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ శబరిమల లేకపోతే కేరళ మొత్తం ఎప్పుడో క్రిస్టియానిటీ స్టేట్ అయిపోయేది. ఇప్పుడు హిందుత్వాన్ని కేరళ మొత్తంలో కాపాడుతున్న శబరిమల అయ్యప్ప. ఆ అయ్యప్పను పట్టుకుని ఇలా మాట్లాడతారు చూడండి. కేరళ సర్వీస్ ఓరియంటెడ్ బ్లడ్, ఇది జాగ్రత్తగా గమనించండి. సర్వీస్ ఓరియంటెడ్ బ్లడ్. కేరళలో ప్రతి మల్లు కూడా సర్వీస్ ఓరియంటెడ్ బ్లడ్డే. ఆడేంటి మగేంటి సర్వీస్ చేయడానికి దేశ విదేశాలకు వెళ్తారు వాళ్ళు చెయ్యగలిగినంత మెడికల్ సర్వీస్ ఎవరు చెయ్యలేరు. యావత్ ప్రపంచంలో మన కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సోదర సోదరీమణులు వాళ్ళు చెయ్యగలిగే హాస్పిటాలిటీ మెడికల్ సర్వీసెస్ ఎవరు చెయ్యలేరు. ఇది నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కరెక్ట్, అది అవును. అనేక దేశాల్లో వాళ్ళే ఉన్నారు. ఎందుకు మన దగ్గర లేరా? మన దగ్గర 10 మందిలో 5-6 వాళ్ళే ఉంటారు. మన దగ్గర కూడా చేస్తారు. ఇదివరకు హాస్పిటల్, ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, వాట్ నాట్ అన్ని చోట్ల. ఇదివరకు ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో 1-2 హీరోయిన్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం సర్వీస్ వాళ్ళ నుంచి మనం దక్కించుకుంటున్నాం. మనం దక్కించుకుంటున్నాం. వాళ్ళు కేవలం క్రిస్మస్, డిసెంబర్ అప్పుడు మాత్రమే సెలవు పెడతారు, మిగతా అప్పుడు చచ్చిన సెలవు పెట్టరు. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు. మనం మాట్లాడితే పండగలు పెడతాం. పండగలు పెడతాం ఏంటి గురుగారు? వస్తాయి కదా. పండగలు రావటం వేరు, పండగలు పెట్టడం వేరు. ఏమండి ఇవాళ మా కుటుంబంలో మా ఇలవేల్పు ఇది ఉంది, పండగది ఉంది, మేము వెళ్ళాలి
వెళ్ళకపోతే బాగోదు. ఓకే, పెట్టుకుంటాం మనం అంతే. మనకున్నన్ని పండగలు ఎవడుకున్నాయి నాన్న. ఇప్పుడు మన అదృష్టం నిజంగా. సంవత్సరానికి 365 రోజుల్లో ఒక 100 రోజులు ఆదివారాలు, ఒక 50 రోజులు సెకండ్ సాటర్డేలు, ఒక 20 రోజులు ధర్నాలు, ఒక 20 రోజులు సమ్మెలు, స్ట్రైకులు, బందులు, ఈ తర్వాత ఈ పండగల నేపథ్యంలో ఇంకో 40-60 రోజులు. ఇవన్నీ పోను మనం పనిచేసే రోజులేని. కానీ 365 రోజులకి జీతం తీసుకుంటాం. ఈ అదృష్టం ఎవరికి ఉంది? మనకే ఉంది. కాబట్టి మన హైందవాన్ని మనం కించపరుచుకోకూడదు. కొంతమంది మీరు ఈ ఒక్క విషయాన్ని మాట్లాడుతున్నారు. ఆయన ఒక క్రిస్టియన్స్ మీద అరుస్తూ ఉంటాడు. ఆయన పేరు నేను చాలాసార్లు చెప్పాలనుకుంటా కానీ మనసు రాదు. బైబుల్ సంఖలో పెట్టుకుని వెళ్తారని ఒక రైల్వే స్టేషన్లో కూర్చొని ఒక అతని పైన అరుస్తున్నాడు, నువ్వు కూడా మాకే పుట్టావరా గొర్రె అని. గొర్రె చూడు ఎంత ప్రేమ ఆ మనిషికి. అసలు నిజంగా తండ్రి లేని వాడికి నేను నీ తండ్రిని అని ఎంత అందంగా చెప్తున్నాడు. యూ షుడ్ మస్ట్ హ్యాపీ. నువ్వు మాకే పుట్టావురా అంటే పాపం వాడు ఏ అభాగ్యుడో ఏ అనాథో అయి ఉంటాడు. చేతులెత్తి దండం పెట్టాలి అతను మంచి మనసుకి. నువ్వు కూడా నాకే పుట్టావురా అంటే ఇక నుంచి వాడు నేను సన్ ఆఫ్ అని నువ్వు అన్న ఆ పేరు చెప్పాలి. సన్ ఆఫ్ అని భలే వాళ్ళండి. కావాలంటే ఇదిగో వీడియో చూడండి. ఆయనే అన్నాడు నేను ఆయనకే పుట్టానని, నేను ఆయన బిడ్డని, ఆయన ఆస్తి అంతా నాదే, కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఓకే, ప్రూఫ్ అవును సార్, అది వ్యాలిడ్. సీరియస్లీ అది వ్యాలిడ్ నిజంగానే. నువ్వు నాకు పుట్టావురా, నువ్వు మాకే పుట్టావురా అన్నప్పుడు ఇట్ ఈస్ ఓపెన్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఎ సన్ ఆఫ్ సో అండ్ సో. హీస్ టేకెన్ ఆపర్చునిటీ. ఎంత గొప్ప మనసు లేకపోతే నువ్వు నాకు పుట్టావురా అంటాడు. మరి అతనికి చేతులెత్తి దండం పెట్టద్దా నాన్న? కాళ్ళు కూడా పట్టుకోవాలి మీరు చెప్పిన ప్రకారం ఆస్తులు ఆశించేటట్లయితే. ఏంటి గురువు గారు ఇలా? అసలు నాకు ఉండే కొద్దికి హిందువులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి గుడిని కూల్చారు. 400 సంవత్సరాల గుడిని కూలిస్తే ఎవరు రాలేదు. వైజాగ్ లో 2 లక్షల కేజీల దగ్గర గోమాసం దొరికితే వీళ్ళెవరు మాట్లాడలేదు. ఎవరు వేరే వాళ్ళపైన దాడి చేసే వాళ్ళందరూ ఒక దగ్గర చేరి వాళ్ళకి వాళ్ళే సన్మానాలు చేసుకుని వాళ్ళకి వాళ్ళే ట్యాగులు ఇచ్చుకుని వాళ్ళకి వాళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నారే. ఇది ఎలా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? ఎవరు మర్చిపోకూడదని పాపం ఆ ప్రయత్నం చేశారేమో నాన్న. మర్చిపోకూడదని వాళ్ళని ఎవరు మర్చిపోకూడదని చేశారు. మా తప్పే ఉంది నాన్న. ఇప్పుడు భయంకరమైన క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకే ఏమీ ఇబ్బంది లేకుండా పదవులు, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేలు అన్నీ ఇస్తున్నాయి. ఈ మాత్రం అన్నా సన్మానం జరగకపోతే ఎట్లా నాన్న చెప్పు నువ్వు? కరెక్ట్, మర్చిపోకూడదు కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఒక దైవికమైనటువంటి ఒక భగవత్ శక్తితో ఉన్నటువంటి పీఠం అనబడేటటువంటి స్థలంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? అద్భుతమైన భగవత్ సంకల్పిత భజనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి స్థలంలో ఏదో ఈ మధ్య జరిగిందిట, నాకు అవగతం లేదు, నాకు తెలియదు. నాకు చెప్పిన వాళ్ళే అంటున్నారు, గురుగారు ఏంటండి ఇది అసలు అర్థం కాదు, మనుషుల్ని దుయ్యబట్టి కొట్లాటలయ్యి కేసులయ్యి జైల్లో ఉండొచ్చి ఇలాంటి వాళ్ళందరికీ సన్మానాలు ఏంటండి? ఏ చక్కగా చదువులో నెంబర్ 1 అయ్యి, సర్వీస్లో నెంబర్ 1 అయ్యి, ర్యాంకుల్లో నెంబర్ 1 అయ్యి అలాంటి వాళ్ళకి చేసిన స్థలానికి ఉన్న విలువన్న కాపాడినట్టుండేది. ఇదని ఏంటి అంటే నేను అన్నాను, 1 నాకు తెలియదు, 2 నన్ను పిలవలేదు, 3 నేను ఛాందసవాదిని, 4 నేను ఎవరికి ఇష్టం లేదు, 5వది నేను పరమశత్రువుని. ఇప్పుడు నేను ఎలా మాట్లాడతా వీటి గురించి అని అడిగా. శత్రుత్వం మీ నుంచి రాలేదు కదా, అటు నుంచి వస్తుంది మీకు, అంతే కదా. మీలో శత్రువు, వాళ్ళకి నేను శత్రువుని, నాకు కాదు, మీకు కాదు. నాకు ఇప్పుడు మనిషిలో ఉన్న ఇప్పుడు దుర్మార్గుడు అంటారు అంటే ఏంటి అర్థం? తప్పుదారిలో వెళ్ళేవాడని, లేదంటే ఆ మనిషిలో ఉన్న దుర్మార్గాన్ని చంపేస్తే మనకి మనిషి దక్కుతాడుగా. ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. నువ్వు మనిషిని ఎందుకు ప్రేమించవు? మనిషిగా ఎందుకు చూడవు? ఓకే, గుణకర్మల్ని బట్టి నేను బ్రాహ్మణుడిని అయ్యా, నువ్వు ఇంకోటి అయ్యావు, వాళ్ళు ఇంకోటి అయ్యారు. గుణకర్మల్ని బట్టి ఒరే నేను నిన్ను బ్రాహ్మణుడుగా పుట్టిస్తున్నా చెప్పాడా భగవంతుడు? ఏమన్నా చెప్పలేదుగా. నిన్ను ఇలా చెప్పాడా ఏమన్నా? ఒక మహానుభావుడు అన్నాడు, కాళ్ళు కిందే ఉన్నాయి, మేధస్సు పైనుంది, ఉన్నత జాతి ఇక్కడుంది, ఆ జాతి అక్కడుంది అని ఎవరో మాట్లాడారు. నాకు అనవసరం మాట్లాడారు. నన్నే గురు పూజగా భావించి నాకు గురు పూజ చేశారు. సరే నన్ను పక్కన పెడదాం. గురు పూజ దేనికి చేస్తారు నాన్న? పాదాలకి చేస్తారు. పాదాలకి నొప్పి కలగకుండా చెప్పులు దేనికి వేస్తారు నాన్న? పాదాలకి వేస్తారు. అవునా? కాళ్ళు నొప్పులు పుడితే పాదాల కింద దిళ్ళు పెడతారు.
కరెక్టే. అవునా? మరి శరీర భాగంలో ఉన్న మిగతా వాటికి పూజలు చేయకుండా పాదాలకు ఎందుకు చేస్తున్నారు నాన్న? వాటి ఇంపార్టెన్స్ ఎంత ఉంది. మరి చిన్న తరహా జాతులు, చిన్న తరహా కులాలు వాళ్ళ స్థానం కాళ్ళ దగ్గరే అని అంటే మరి పూజించేదే కాళ్ళని కాబట్టి మనమంతా వాళ్ళనే పూజించాలి. కానీ వీళ్ళంతా కలిసి మనల్ని పూజిస్తున్నారు, మనల్ని గౌరవిస్తున్నారు, మనల్ని గొప్పగా చూస్తున్నారు. ఆ అదృష్టం మనకి హైందవం వల్ల దక్కింది. కరెక్ట్. ఆ హైందవ సాంప్రదాయంలో, హిందూ తత్వంలో, నరంలో నిజమైన హిందూ తత్వం, హైందవ సాంప్రదాయం ఉంటే ప్రేమ, అభిమానం ఉంటాయి. ఆ ప్రేమ అభిమానాలు అందరికీ అందుబాటులో ఉంటాయి, అందరినీ హక్కున చేర్చుకుంటాయి, అందరికీ చేయూతనిస్తాయి. అంతే తప్ప ఎలా పడితే అలా మతాన్ని వాడుకుంటూ హైందవ ధర్మాన్ని తగలబెడుతూ హైందవుల మీద జుగుప్సకరమైన ఆలోచనలు, మాటలు మాట్లాడే అవకాశాలు అవతల వాళ్ళకి ఇవ్వరు. అరే వాళ్ళకి ఐక్యత లేదురా అంటారు. అయిపోయింది. రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు సార్. మీ పిల్లలు ఆడపిల్లలు అయితే బీజేపీకి దూరంగా ఉంచండి, మీలో మగపిల్లలు ఎవరిని ఉంటే వారిని ఆర్ఎస్ఎస్కి దూరంగా ఉంచండి అని స్టేట్మెంట్ చేశారు. ఏం బేస్ మీద ఆయన చేశారనేది నాకు తెలియదు, కానీ దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ప్రకాష్ రాజ్ అనబడేటటువంటి మనిషి సచ్ ఎ వండర్ఫుల్ న్యాచురల్ ఆర్టిస్ట్. ఈ మనిషి బెట్టింగ్ యాప్లకి ఒక మోడల్గా వెళ్ళాడు. కరెక్ట్. ఈ మనిషి రాజకీయాల్లోకి వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడాడు. అవును. ఈ మనిషి సినిమాల్లో లాగా తాను కూడా ఒక ఉన్నతమైన రాజకీయ పదవిని ఆశించి తమిళనాడులో, ఆంధ్రాలో, తెలంగాణలో తన ప్రయత్నం తను సాగించాడు. ఎవరు దగ్గర కూడా రానిలే. తను తమిళనాడు వాడా, తెలుగువాడా, కన్నడవాడా అనే ఒక భయంకరమైన వల లాంటి దాంట్లో అనేక రకాల సిచ్యువేషన్స్ని చూశాడు. రైట్. నటుడిగా కొనసాగితే మంచిది. అతని జీవితంలో బతికుండగా ఏ రకంగానూ సినిమాల్లో ముఖ్యమంత్రిగా వేస్తాడేమో, సినిమాల్లో కేంద్ర మంత్రిగా వేస్తాడేమో, సినిమాల్లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా వేస్తాడేమో తప్ప నిజ జీవితంలో ఆ యోగం లేనప్పుడు ఎంత పాకులాడితే మాత్రం ఏమిటి నాన్న ప్రయోజనం? లేదంటారా అసలు? ఏమిటి ప్రయోజనం? డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే పదవులు మన రాష్ట్రంలో, స్వతహాగా వచ్చే స్థితి లేదు. కమల్ హాసన్ కి రాజ్యసభ ఇచ్చారు. ఎందుకు నాన్న చెప్పండి మీరు? ఎందుకు? ఆస్కింగ్. స్ట్రైట్ గా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇండస్ట్రీకి చేసిన సర్వీస్ అంతే. దట్స్ ఆల్. ఏమైనా అర్థం ఉందా? సినిమా సర్వీస్ చేసిన వాడు రాజ్యసభలోకి వెళ్ళి కూర్చున్నారు. అలా అయితే అమితాబ్ బచ్చన్ కి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. ఒకళ్ళు కాదు. ఆన్ వాట్ పారామీటర్? సర్వీస్. ఎందుకు? మన నర్సయ్య, ఆయన పేరేంటి? గుమ్మడి నర్సయ్య, ఎమ్మెల్యేగా గెలిచిన మనిషి. ఇంకో పదవి ఎందుకు రాలేదు ఆయనకి? ఐఎమ్ ఆస్కింగ్ విత్ యూ. ఎందుకు రాలా? ఎందుకు పివి నరసింహారావుతోనే ఆగిపోయారు? ఎందుకు ఆగిపోయారు? గుమ్మడి నరసయ్య గారికి ఎందుకు పదవి రాలేదంటే, మీకు నేను గుమ్మడి నరసయ్య గారిని కలిసా, ఇంటర్వ్యూ చేశా. ఆయన చెప్పిన ఒక మాట, ఒక లాజిక్ నన్ను ఇలా కొంతసేపు ఆలోచింపజేసి, ఇంత చేస్తారని. బేసికల్గా గుమ్మడి నరసయ్య గారు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ ఉన్నారు. మీరు సోన్సో పార్టీలోకి రావాలని అడిగారంట ఆయన్ని. నేను రాను, ఈ పార్టీలోనే కంటిన్యూ అవుతా, ఇక్కడే ఉంటాను ఈ కాన్స్టిట్యున్సీలోనంటే, ఈయన ఓట్లు ఎక్కడున్నాయో చూసి ఆ ఓట్లు ఉన్న ప్రాంతాలని డిస్టిక్లుగా విడగొట్టి వేరే ప్రాంతాల్లో కలిపేశారు. ఆ తర్వాత ఈయనకి గెలవడానికి స్కోప్ లేకుండా పోయింది. అంటే అవును, అంత చేశారు మురళి అని చెప్పారు ఆయన నాకు. ఇప్పుడు ఆ మనిషి యొక్క జీవన విధానం రేపు సినిమాగా రాబోతోంది. అవును. అప్పుడు ఆయన శత్రువులు కూడా ఆయనకు కావాల్సిన వాళ్ళు అవుతారు. నిన్న ఏదో జరిగితే అందరూ వచ్చి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. దట్ ఈస్ వాట్. ఇప్పుడు నేను అదే అంటా, మనలో మనకే ఈ విద్వేషాలు రగిల్చే మనుషుల్ని ఏం చేయాలి? మనలో మనమే చిచ్చు పెట్టుకునేలాగా చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? అసలు ప్రకాష్ రాజు, ఆర్ఎస్ఎస్ అనేది ఒక క్రమశిక్షణ బద్ధతతో కూడినటువంటి ఒక సంస్థ. అటువంటి సంస్థ ఒక గుడిని కూల్చింది. ఎలా అనుమతి వచ్చింది వాళ్ళకి? అధికారం. ఇప్పుడు దాన్ని మనం తప్పుగా మాట్లాడడంలో అర్థం లేదు. ఎందుకని? నా ఇల్లు, నా ఇష్టం, నేను పడగొట్టుకుంటాను, నువ్వెవడివి అంటారు. నిజమేగా? వాళ్ళ ప్రాంగణం, వాళ్ళ ప్రభుత్వాలు, వాళ్ళ అధీనం, వాళ్ళకే ఉన్నాయి అన్ని. మన ఊర్లో మనకి పక్కన గుడి ఉంటే మనం కూడా యాక్చువల్ గా ఇప్పుడు అలా మారిపోయింది కదా. ఇప్పుడు ఈ బీజేపీకి మీ ఆడపిల్లని దూరంగా ఉంచండి అంటే ముందు కోయంబత్తూరుకి దూరంగా ఉంచండి అంటా నేను. కోయంబత్తూరుకి దూరంగా ఉంచండి, అనవసరంగా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అటు పంపకండి, తిరిగి మీకు దక్కరు మీ బిడ్డలు అని చెప్పిన వాడిని నేను. ఎందుకని గురుగారు? అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. కోయంబత్తూరు వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. కేసులు కూడా ఉన్నాయి నాన్న. ఈ మధ్య తెలిసింది అక్కడ చాలా రకాల
కేసులు కూడా ఉన్నాయని. ఎందుకు అదేదో అంటారుగా గూగుల్లో దీనిలో కొడితే నీకు మొత్తం తెలిసిపోతుంది. మొత్తం నేను చెప్పడం కాదు, ఇది పబ్లిక్లో కూడా వచ్చింది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారట. ధర్మస్థలి గురించి మాట్లాడుతున్నారు మీరు? కాదు పరమశివుడి స్థలం గురించి మాట్లాడుతున్నా. అర్థమైందా నాన్న? సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ద కైండ్ ఆఫ్ పుల్లింగ్ ఆఫ్ ద ఫండ్స్, ద కైండ్ ఆఫ్ పుల్లింగ్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్, ద కైండ్ ఆఫ్ పుల్లింగ్ ఆఫ్ ద ఈవెంట్స్ ఈజ్ డిఫరెంట్. భక్తి అన్నిటికీ మించి వేరు. అర్థమైందా? పబ్బులో జరిగేవి బయట జరుగుతున్నాయి గార్డెన్లో అనుకుంటా నేను, అంతే. అంతమించి నేను ఇంకేమనుకోను. భగవంతుడి పేరుతో జరుగుతున్నవి ఏంటో చూసి బాధపడతా, అంతకుమించి ఇంకేం చేస్తా నేను. ప్రతి డిసెంబర్ 31కి నైట్ 12 గంటలప్పుడు అందరూ పాశ్చాత్య విధానంలో బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు కదా. రేపు వస్తుంది నూతన సంవత్సరాది, ఉగాది, మన తెలుగు సంవత్సరాది. చక్కగా సన్నాయి మేళాలతో, డోలు డప్పులతో, పానకము వడపప్పుతో, ఉగాది పచ్చడితో, అంటే ఉగాది రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అందరూ రోడ్ల మీదకి రండి, మన పండగ మనం చేసుకుందాం. మరి వీళ్ళు చేస్తారా ఉగాది రోజు? చేరుగా అది నాన్న, నేనైతే ఒకటే, ఒకళ్ళ పుట్టుక మరణాల గురించి మాట్లాడే అర్హత మనకి లేదు. ఒక మనిషికి సంబంధించి జీవన విధానం గురించి మాట్లాడే అర్హత మనకి లేదు. ఒకడు ఇప్పుడు చచ్చిపోతాడు అప్పుడు చచ్చిపోతాడు అని పెడతారు కొంతమంది. వాళ్ళు ఎవరో చావరు, చచ్చినా ఇప్పుడే వాళ్ళకి చావు లేదు. చెప్పిన వాళ్ళు చస్తారేమో నాకు తెలియదు. కానీ అలా మనకి మాట్లాడే అర్హత లేదు. నీకు కుదిరితే మంచి చెయ్యి, లేదు పక్కకి రా. ఇప్పుడు నాకైతే ఒకటే అనిపిస్తోంది, శిశుపాలుడి 100 తప్పులు అయిపోయిన తర్వాత సుదర్శనం బయటకు వచ్చి శిరచ్ఛేదనం ఎంత చక్కగా జరిగిందో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. నేను ఎదురు చూస్తున్నా. కావవే వరదా, బ్రోవవే వరదా, రావా నా తండ్రి అని ఎదురు చూస్తున్నా. మనుషుల మధ్య భయంకరమైన విద్వేషాలు రగిల్చి మత ఘర్షణలకి చిచ్చు పెట్టి ఈ రకమైన మాటలతో మనుషులలో ఒక భయంకరమైన వైరస్ని దింపి పడేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒకరోజు. కానీ భగవంతుడు కూడా దొంగ నాన్న, పట్టి దొంగ నమ్మడానికి వీల్లేదు. ఇంత చచ్చిపోతావా మనకు కనబడడు. ఆయన తిడతారే, ఆయన అరుస్తారే, వెళ్ళి అలా చూపించి ఒక్క పోటు పొడుస్తాడు, కనిపిస్తాడు. ఒక రకంగా వాళ్ళే అదృష్టవంతులు అనుకుంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. శిరచ్ఛేదనం అంటే వచ్చి శిరస్సు నరకడం కాదు, ప్రవర్తన శిరచ్ఛేదనం అవ్వాలి, ఆ మాటలు శిరచ్ఛేదనం అవ్వాలి. మనుషుల మధ్య నైతిక విలువలు మీరు ఇందాక కూడా చెప్పింది అదే, మనిషి బ్రతికే ఉండాలి, మనిషిలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తీసేయాలి. అప్పుడు మన మనిషి మనకు దక్కుతాడు. ఏమిటో మరి వీళ్ళంతా పెద్దవాడు నాన్న, వాళ్ళంతా నేనెంత నాన్న, మీరెంత నారసింహుడి బిడ్డ, అంత పెద్ద తండ్రి వెనకున్న తర్వాత కూడా మీరు చిన్నలా అవుతున్నారో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. నేను మీరంతా గురువుని పిలిచినప్పుడు నన్ను భగవత్ సమర్పణం అని అనుకుంటా, అంటే అది భగవంతుడికి చెందుతుంది. నేను నారసింహుడి బిడ్డగానే మీతో మాట్లాడతా, అంతే నా పరిచయం అదే. కానీ చాలా బాగా చెప్పారు. ఇటువంటి చిన్న దయచేసి అయ్యప్ప స్వాములందరూ కూడా పనికి మాలిన నియమాల్ని అయ్యప్ప నియమావళికి జోడించకండి. అయ్యప్ప జీవిత చరిత్ర చదవండి, వావరస్వామి యొక్క విలువ ఏమిటో తెలుసుకోండి, దాన్ని అనుసరించండి. వావరస్వామి దర్శనం ఇరుమేలి పెట్టతుళ్ళి ఆటతో మొదలు పెట్టండి, దర్శనం అద్భుతంగా జరుగుతుంది. ఇది మాత్రమే నిజం. ఇదే పవిత్రత ఏమి పోదు, పవిత్రంగానే ఉంటారు. ఓవర్ స్వామి దగ్గర నుంచి వెళ్ళినా కూడా ఆ విషయం కూడా మీరు క్లియర్గా చెప్పాలి. ఏంటి 40 రోజులు చేసింది తల్లి ఆజ్ఞతో వెళితే చాలు నాన్న. నువ్వు ఎవరిని చూసినా చూడకపోయినా, ఇప్పుడు యాత్రలో వెళితే మృతకళేబరాన్ని చూస్తే ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి సన్నిధానంలో నమస్కారం చేసి శరణఘోష చదివి ఆరతిచ్చి తిరిగి మొదలు పెట్టాలి. ఇది శాస్త్రంలో ఉంది, అలా చేస్తారు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు, ఏదైనా జరగరాంది జరిగితే, ఏదైనా చూడకూడదు చూస్తే ఏం చేస్తారు? పక్క జరుపు, మనం యాత్రలో ఉన్నాం అనుకుంటారు. అరే మొత్తం క్యాన్సిల్ అయిందని ఎవడు అనుకోడు. కానీ ఇలాంటి చెత్త స్టేట్మెంట్స్ మాత్రం కరెక్ట్ కాదు. దీక్ష పూని ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. నువ్వు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఇప్పుడు తల దగ్గర నరికేసేస్తున్నావు, వావరస్వామి దగ్గర నువ్వు వద్దంటున్నావు, అది తప్పు, అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు నేను తెలియకుండా మాట్లాడట్లా, తెలిసే మాట్లాడుతున్నా. ఆ మహానుభావుడికి వీలైతే మీరు వెళ్ళి అయ్యప్ప జీవిత చరిత్ర ఇచ్చి చెప్పండి. ఇందులో మరి వావరస్వామి ఎందుకున్నాడు? అయ్యప్ప జీవితంలో వావరస్వామి ఎందుకు వచ్చాడు?
ఎందుకు ఆ మైత్రి నిలబడింది, ఎందుకు యుద్ధ సమయంలో వావరస్వామి వచ్చి అయ్యప్పకి అండగా నిలబడ్డాడు, ఎందుకు అయ్యప్ప వావరస్వామికి వరం ఇచ్చాడు, వెళ్ళి అడగమని చెప్పు దయచేసి. లేదంటే ఏమవుతుందంటే ఈ ఇంపాక్ట్ మూఢ భక్తుల మైండ్ మీద పడుతుంది, అది చాలా అపప్రదం అవుతుంది. హైందవ సాంప్రదాయంలో భగవంతుడి మీద అపారమైన భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి విధానం మన హైందవ సోదరులది, వాళ్ళందరికీ నువ్వు మంట పెట్టిన విధానం అవుతుంది. దయచేసి అలాంటి తప్పులు చేయకండి, ఇది నా బాధ. సో అర్థమైంది కదా, అయ్యప్ప స్వామి చరిత్ర పూర్తిగా తెలిసిన వారు ఏ ఒక్కరూ కూడా ఓవర్ స్వామి దగ్గర దర్శనం చేసుకొని విభూతి పెట్టకుండా వెళ్ళకూడదనేది మాత్రం శాస్త్రం, అది ఆనవాయితీ. ఎవరో కొత్త కొత్త వేషధారులు వచ్చి మీ ముందు వచ్చి ఏదైనా చెప్పినప్పుడు దయచేసి ఒకసారి చరిత్ర చదవండి, వాస్తవాలు తెలుసుకోండి. లేదంటే చదివిన వారు మనకి ఆల్రెడీ వెళ్ళి 18 సార్లు వెళ్ళి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన వారు, దాని పవిత్రత గురించి తెలిసిన వారి గురించి వినండి. ఆ ప్రయత్నంగానే రాఘవ్ శర్మ గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అపోహలకు వెళ్ళకండి, నిజాలు తెలుసుకుని ప్రవర్తించండి, యథార్థంగా గురువుగారిలాగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.